ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిసిందంటూ చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవాలు ఏంటో తేలాలంటే దానిపై సంపూర్ణమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అతిపెద్ద ఆరోపణ చేసిన చంద్రబాబు చివరికి డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయించడమేంటని నిలదీశారు. నేను మనవి చేస్తున్న న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా. భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి, వాస్తవాలు బయటకు రావాలి, చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి. దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే, చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏం అవ్వాలండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఒక గుడ్డగాల్చి మొఖాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో, సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి, నిరూపించ. నువ్వు చెప్తేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, మేము ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. నాకు అర్థం కాదు. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి, మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. సరే, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు. అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని టెస్ట్ చేశాము, అక్కడి నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, దానిలో కల్తీ ఉందన్నారు, ఆ లారీని తిప్పి పంపించేసాం అన్నారు. అర్థం కాలేదు. ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ నెయ్యి వాడారేమోనని. ఆ నెయ్యి వాడలేదని ధర్మారెడ్డి ఆయన ఈవో గారే చెప్తున్నాడు. ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రమైపోయిందని వాళ్ళు అన్నీ శుద్ధి చేస్తున్నారు. అంటే ఒక డ్రామా, హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి, వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర. ఇది మహాపాపం కాదా?